హలో అండి. మిల్లెట్స్ ఆరోగ్యానికి చాలా మంచిదే, కానీ ఎలా వండుకోవాలి, ఎలా చేసుకోవాలి, వాటర్ ఎంత రేషియోలో తీసుకోవాలి, ఎంతసేపు నానబెట్టుకోవాలని చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా. కంగారు పడకండి, నేను చెప్పిన ప్రాసెస్ ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్న ఈ టీ గ్లాస్ తోటి అన్నిటినీ తీసుకుంటున్నాను. ముందుగా కొర్రలు తీసుకుంటున్నాను. అన్నీ ఈ టీ గ్లాస్ సమానంగానే తీసుకోవాలి. నెక్స్ట్ అరికలు తీసుకుంటున్నాను. వరిగలు, ఊడలు, సాములు, బొంతకర్రలు, రాగులు, పెసలు, అలాగే వీటిలో కొంచెంగా మెంతులు తీసుకుంటున్నాను. ఇప్పుడు అన్నిటిని బాగా కలిపి అవి అంతా మునిగేంత వరకు వాటర్ పోసి నానబెట్టుకోవాలి. నేను ఈ ప్రాసెస్ని ఎలా చేస్తానంటే, ఎర్లీ మార్నింగే వీటన్నిటిని కలిపి నానబెట్టేస్తాను. అలాగే ఈవినింగ్ వరకు నానబెట్టేసి ఈవినింగ్ మళ్ళీ ఒకసారి ఒక 4 to 5 టైమ్స్ వరకు వీటన్నిటిని కడిగేసి మిక్సీ వేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. ఇందాక మనం తీసుకున్న మిల్లెట్స్ అన్నీ కూడా 8 గ్లాసెస్ వరకు అయ్యాయి కదా. ఇప్పుడు వాటిలో హాఫ్ మినపప్పు తీసుకోవాలి. హాఫ్ అంటే 4 గ్లాసెస్ అనమాట. 4 to 4.5 తీసుకుంటే మెదుపు బాగా వస్తుంది, దోశలు కూడా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు నేను నైట్ టైం చూపిస్తున్నాను చూడండి, బాగా నానిపోయాయి మిల్లెట్స్ అన్నీ కూడా. ఇప్పుడు వీటిని 4 to 5 టైమ్స్ బాగా కడిగితే చూడండి, వాటర్ చూడండి ఎంత క్లీన్గా కనిపిస్తున్నాయో, అలా కనిపించాలి. అలాగే మినపప్పు కూడా బాగా కడిగి తీసుకోవాలి. నేనైతే మినపప్పు కడిగేటప్పుడు పొట్టు మొత్తం తీసేయకుండా కొంచెం ఉంచుకుంటాను. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకుంటాను మినపప్పుని. పొట్టు మొత్తం తీసేయకుండా అలా కొంచెం ఉంచుకుంటాను. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసి ఒక పెద్ద గిన్నెలో తీసుకుంటాను. ఎందుకంటే నైట్ అంతా ఉంచుతాను కదా అలానే, సో ఫెర్మెంట్ బాగా అవుతుందన్నమాట. చూడండి వీడియోలో ఎంత బాగా కనిపిస్తుందో. దోసపిండి ఇంత మంచిగా ఫెర్మెంట్ అయిపోయింది. దోసపిండి ఫెర్మెంటేషన్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ బయట పెట్టాల్సిన అవసరం లేదు. ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి కావాల్సినంత వరకు బయట తీసుకొని యూస్ చేసుకోవచ్చు. 1 వీక్ వరకు పిండి ఫ్రెష్గా ఉంటుంది. ఈ పిండితో ఎన్ని రకాలుగా వంట చేసుకోవచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.